రవి గారు ఏమంటారు? ఇప్పుడు మోదీ సర్కారు చెప్పినట్టుగా మార్కెట్ కమిటీలు అవసరం లేకుండా చేస్తాము, అలాగే ఈ దళారుల పెత్తనానికి చెల్లుబాటే, దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తాము అంది. ఒకవేళ కనుక ఈ పంట వేసేటప్పుడే పండిన పంటను ఇంత ధరకు కొనేలా ఒప్పందం కూడా చేసుకుంటామని అంటున్నారు. సో మీరు చెప్పిన 24 పంటలకి మద్దతు ధర కల్పించాలి, వీటికి మంచి ధర వస్తే బాగుండు అని అంటున్నారు. బట్ వాళ్ళు ఇచ్చింది ఒక 2-3 పంటలు, సోయాబీన్ కానీ, గోధుమలు కానీ, ధాన్యం ఇలాంటి వాటికి. బట్ నిజంగా మోదీ తీసుకొచ్చిన ఈ చట్టాల పట్ల అసలు రైతులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? నాకు కూడా తగినంత సమయం ఇవ్వాలి, నేను వివరణగా మాట్లాడాలి. ఎందుకంటే సుహాసిని గారు బీజేపీలో ఎప్పుడు చేరారు, ఆమె రాజకీయ ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా ఎప్పటి నుంచి ఉన్నారో నాకు స్పష్టత లేదు కనుక 2020లో చాలా చర్చ గత ఏడాదిన్నర కాలం తీవ్రంగా మీడియాలోను, పత్రికల్లోను, దేశంలోను, ప్రజల్లోనూ జరిగి ఉన్నది. ఆమెకి ఆ 3 చట్టాల గురించి కూడా స్పష్టత లేదు. తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు ఏంటనేటువంటిది స్పష్టత లేదు. మొదటి చట్టం ఏంటంటే, అప్పటికి ప్రభుత్వ రంగ మార్కెట్ యార్డులు, మార్కెట్ సంస్థలు ఉండేవి. కార్పొరేట్లు కూడా లేదా కంపెనీలు కూడా ఏదైనా ఉత్పత్తులు కొనాలంటే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎక్కడ ఏ ఉత్పత్తిని ఎంత కొంటున్నారు, ఏ ధర కొంటున్నారు అనేటువంటి సమాచారం మార్కెట్ కమిటీలకు ఇస్తూ, రాష్ట్ర స్థాయిలో దాన్ని ఎక్కడ నిల్వ చేసుకుని అంటున్నారు అనేటువంటి సమాచారం కూడా ఇస్తూ అదంతా పాటించాలనేటువంటిది చట్టం ఉండేది. 2020లో తెచ్చిన మొదటి చట్టం, కొంచెం బ్యాక్ వెళ్ళండి. 2020లో తెచ్చినటువంటి మొదటి చట్టంలో మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఎక్కడైనా కొనచ్చు, ఎంతైనా కొనచ్చు, ఏ రేటుతోనైనా కొనచ్చు, ఏ స్థాయిలోనైనా నిల్వ చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వానికి మార్కెట్ యార్డుకి బయట కొన్న ఉత్పత్తులకి సెస్ కట్టాల్సినటువంటి అవసరం లేదు, సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి మార్పులు చేశారు. దానివల్ల కార్పొరేట్ సంస్థలు, చాలా లక్షల కోట్లతో బిజినెస్ చేసేటువంటి సంస్థలు, దేశంలో పండేటువంటి 45 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కడైనా ఏ ధరకైనా కనీస మద్దతు ధర చెల్లించకుండా కొనుగోలు చేసి ఎక్కడ గోడౌన్లోనైనా దాచుకోవచ్చు అనేటువంటి సవరణ వల్ల మొత్తం దేశంలో ఉండేటువంటి రైతాంగం అసంఘటితంగా ఉంది కనుక, అసలు వాళ్ళు బేరమాడే శక్తి కూడా వాళ్ళకి లేదు కనుక, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ నుంచి కార్పొరేట్లను మినహాయించి వాళ్ళను బయటకు తెచ్చి దేశవ్యాప్తంగా కొనుగోళ్లకు అవకాశం ఇస్తున్నారు. పైగా నిత్యావసర సరుకుల చట్టం కింద ఉన్నటువంటి కనీస పరిమితులు దాచుకునే దాని మీద, వ్యాపారులు దాచుకునే దాని మీద కనీస పరిమితులు ఏవైతే ఉండేనో వాటిని రద్దు చేశారు కనుక దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు, వినియోగదారులు తీవ్రమైనటువంటి ధరలు పెరిగి భారంగా భావించి నష్టపోతారు అనేటువంటిది ఆ రోజు రైతు ఉద్యమం కానీ, మొత్తం మిగతా సమాజం కానీ భావించి ఉద్యమానికి సిద్ధపడింది. ఇది మొదటి చట్టం. రెండవ చట్టం ఏంటంటే, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఏ కంపెనీలైనా సరే రైతులతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ఆ ఒప్పందాలు కనుక వ్యాపారులు ఉల్లంఘిస్తే రైతు వెళ్ళి మొదట ఆర్డీఓకి ఒక పిటిషన్ పెట్టుకోవాలి, 30 రోజుల్లో పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గర పెట్టుకోవాలి, అక్కడ కూడా 30 రోజుల తర్వాత పరిష్కారం కాకపోతే ఇక ఇంటికాడ కూర్చోవాలి, కోర్టుకు వెళ్ళడానికి లేదు అనేటువంటిది రెండో చట్టం. అది మూడోదండి. మధ్యలో కమిషన్లు కూడా ఉన్నారు కదా, ఇది కూడా అసంఘటితంగా ఉన్నటువంటి రైతులు, నిరక్షరాస్యులైనటువంటి రైతులు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద కంపెనీలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ తో మోసం చేస్తే తీవ్రమైన మోసాలకు గురవుతారు, కోర్టుకెళ్లే హక్కు కూడా వాళ్ళకి లేదంటే వాళ్ళ చట్టబద్ధ హక్కును కోల్పోతారు అనేటువంటిది రెండవ చట్టం. మూడవది నిత్యావసర సరుకుల చట్టంలో తెచ్చినటువంటి మార్పు. అంటే నిత్యావసర సరుకుల చట్టం కింద అంతకు ముందు ఏవైతే గోడౌన్లో నిల్వ చేయడానికి పరిమితులు ఉండేనో, వ్యాపారులు తప్పకుండా ప్రభుత్వానికి చెప్పాలి అనేటువంటి విషయాలు ఉండేనో అవన్నీ రద్దు చేశారు. అంటే ఎక్కడ ఎంతైనా నిల్వ చేసుకొని నిత్యావసర సరుకుల కొరతను సృష్టించి వాళ్ళు ఎంతకైనా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి వెసులుబాటుని కార్పొరేట్లకి, కంపెనీలకి కల్పించారు. అందుకని ప్రజల కోసం వచ్చినటువంటి చట్టాలు కాదనేటువంటిది మొదట గుర్తించాలి. అందుకే ప్రజలు ఎదురు తిరిగారు, పార్టీలు ఎదురు తిరిగినాయి. కాబట్టి మోడీ ఆ మూడింటిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం ఏంటంటే, సుహాసిని గారిని కానీ వాళ్ళ పార్టీని కానీ, ఆ 3 చట్టాలు చాలా గొప్పవి,
వాటిని మేము ఆ రోజు తీసుకొచ్చాము, పొరపాటున విత్డ్రా చేసుకుంటున్నాము, మళ్ళీ తీసుకొస్తున్నాము అని చెప్పి అదే ప్రకటించి బయటకు తీసుకొస్తే మంచిది కదా. ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? ఆ 3 చట్టాలు చాలా మంచివి, మేము ఆ రోజు వెనక్కి వెళ్ళాం కానీ వీళ్ళ ఒత్తిడి వల్ల మేము మళ్ళీ వాటిని తెస్తున్నాము, వాటినే అమలు చేస్తాము, ఎవరు ఏమనుకున్నా ఇట్లాగే ముందుకు పోతాము అనేటువంటి ప్రకటన చేశారనుకోండి, అప్పుడు దేశ ప్రజలు రైతాంగం నిర్ణయించుకుంటారు ఏం చేయాలనేటువంటిది. కానీ మేమేదో రైతుల సంక్షేమం కోసం వెనక్కి తీసుకున్నామని చెప్పి, మేము రైతుల్ని నచ్చజెప్పలేకపోయాం కనుక వెనక్కి తీసుకున్నామని ఆ రోజు చెప్పి, ఇవాళ మాత్రం చాలా మంచివి గొప్పవి అని మళ్ళీ సుహాసిని గారు లాంటి వాళ్ళు వెనకాడుగా వేసుకురావడం అనేది మంచిది కాదు. రెండవ ప్రకటన చాలా చెత్త ట్రాష్. దేశం అంతా బీజేపీ మాట్లాడింది, ఇవాళ సుహాసిని గారు కూడా మాట్లాడింది ఏంటంటే రైతు ఉద్యమ నాయకులు గాని మహిళా రైతులు గాని డబ్బులు తీసుకొని ఉద్యమాలు చేస్తున్నారు. అదొక చెత్త ట్రాష్. ఎందుకంటే ఆమె మహిళ అయి ఉండి ఆమె మరి అధికార ప్రతినిధిగా ఏమైనా వేతనం తీసుకుంటుంది నాకు తెలియదు కానీ రైతు మీద కొంచెం రవి గారు చెప్పింది పూర్తిగా విని రైతు మీద కామెంట్ చేయండి. రైతు మీద కామెంట్ చేసే హక్కు నాయకుడైనా సరే చేసుకోండి. ఇప్పుడు సుహాసిని గారు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఉద్యమాలు చేసే రైతులందరూ నిజమైన రైతులు. సుహాసిని గారు, రవి గారు ఒక నిమిషం ఉండండి. రవి గారు ఇష్టం వచ్చినట్టు రైతు మీద కామెంట్ చేసి రవి గారు వక్రంగా మాట్లాడి చెప్పిన విషయాన్ని పక్కతో పట్టిస్తే మాత్రం మామూలు విషయంగా ఉండదు. రైతు నాయకుడు నాయకుడుగా ఉండండి, రాజకీయ నాయకుడుగా మాట్లాడకండి. ఎందుకు మీరు రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నారు? మీలాంటి వాళ్ళ వల్లనే రైతులు అలా నష్టపోతున్నారు. మీలాంటి వాళ్ళ వల్లనే రైతు నష్టపోతున్నారు. ఆలోచనతో మాట్లాడండి, రైతులకి లాభం చేకూర్చండి, రైతుల్ని మోసం చేయకండి. రైతుల్ని మోసం చేసే మాటలు ఆపండి. ఇంకా రైతుల్ని మోసం చేయడం ఇంకా సాగదు. మీలాంటి వాళ్ళ వల్లనే రైతులకు న్యాయం జరగట్లేదు. రైతులకి మీలాంటి నాయకుల వల్లనే న్యాయం జరగట్లేదు. రైతుల మాట ఒక్క మాట ఎత్తకండి. మీకు నైతిక విలువ లేదు. నిజంగా రైతు గురించి మీకు అంత శ్రద్ధే ఉంటే నేనన్న మాటని వక్రీకరించరు. నేనన్న మాటని ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు? ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు? 6 మంది రైతులు నిజంగా అక్కడికి వస్తే ఇంకో 4గురిని ఫండింగ్ చేసి రైతు కాదు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? రైతుకి న్యాయం చేయాలన్న మినిమం కనీస ఇంగిత జ్ఞానం మీకు లేకపోయినా అట్లీస్ట్ రైతుకి న్యాయం చేయాలని ఆలోచించండి. రైతుకి న్యాయం చేయాలని ఆలోచించండి. రైతుకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు కాబట్టి మాటల్లో ప్రతి మాటలో వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఎవరన్నా రైతు డబ్బులు తీసుకున్నారండి? రైతు డబ్బులు తీసుకున్నారు ఆలోచన లేదా? నేను మాట్లాడేది వినిపించట్లేదా ఏంటి? ఏం మాట్లాడాను నేను? ఏం మాట్లాడాను ఆలోచన చేసి మాట్లాడండి. నేను చెప్పింది రైతు గురించి అలా రాంగ్ గా కామెంట్ చేస్తారు? మీకు దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. సరిగ్గా విని మాట్లాడండి. మీకు దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. సరిగ్గా మాట్లాడండి. ఒక నిమిషం దానికి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. సుహాసిని గారి దగ్గర దానికి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. సుహాసిని గారు ఎందుకు చెప్తున్నారు ఆయన? సుహాసిని గారు రైతు డబ్బులు తీసుకున్నారని చెప్పానా నేను? వినండి. ఇప్పుడు మీరేమంటున్నారు? అంతమంది రైతుల్లో 4 మాత్రమే. సుహాసిని గారు అంతమంది రైతులు 4 మాత్రమే నిజమైన రైతులు కాదు అంటారా? నో, 4 రైతులు కాదు, 6 మంది రైతులు నిజాయితీగా వచ్చి కూర్చున్నారు. నేను మిగతా 4గురిని మీరు వేరే వాళ్ళని డబ్బులు తీసుకొచ్చి వాడు రైతులు కాదు. నేను అన్నది రైతు డబ్బులు తీసుకున్నారని ఎవరు చెప్పాను? నేను తప్పు మాట మాట్లాడకండి. మీలాంటి వాళ్ళ వల్లనే ఈ రోజు వరకు రైతుకు న్యాయం జరగట్లేదు.
మీరు ఎవరి దేశంలో ఏం రైతాంగాన్ని తెలుసు మీకు? బెదిరించలేరు, ఇంకెవరినైనా మీకేం బెదిరించొచ్చు. తెలుసు? మీరు దేశంలో 2020లో రైతాంగాన్ని బెదిరించలేరు, రాష్ట్రం రైతు ఉద్యమాన్ని మొత్తం బెదిరించలేరు. ఈ బిల్స్ మీరు గురించి రైతు మాట్లాడుతూ ఉద్యమాన్ని వెళ్ళాం మేము. బెదిరించలేరు, నేను మీకు తెలుసా? చెప్పదలుచుకున్నది. మీకు రైతు ఉద్యమాన్ని చూడండి అవమానపరచలేరు. ఏంటండి రైతు ఉద్యమాన్ని 12 సంవత్సరాల బెదిరించలేరు. నుంచి మీరు రాజకీయంలో రైతు ఉద్యమాన్ని ఫార్మర్స్ బిల్స్ అవమానపరచలేరు. గురించి మీరు మాట్లాడుతున్నా నేనే నైతికతను తెలియదు మీకు. ఇంకా కోల్పోతున్నారు, మీకు రైతు రైతు బాధలు ఏం ఉద్యమాన్ని పడతాయి? వ్యతిరేకించి. మీరు రైతు ఉద్యమాన్ని మీరు- వ్యతిరేకించిన నైతికతను కోల్పోతున్నారు. ఎవరు వ్యతిరేకిస్తారండి? మీకు అసలు మార్పులు తీసుకోవాలనే ఆలోచనతో లేరు మీరు. ఏ మార్పు? అది కదా ఏ మార్పు? ఎవరి ఏమి కోసం మార్పులు? తీసుకొచ్చి కార్పొరేట్ల ఎందుకు కోసం ప్రతిఘటించారు? మార్పులు? రైతుల కోసం ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడండి? మీకు దమ్ము ఉంటే, ఎక్కడ జరిగిందండి మీకు ప్రతిఘటన? దమ్ము ఉంటే ఎక్కడ రైతుల మద్దతు ఏ ధరలకు చట్టబద్ధత రాష్ట్రంలోనూ కల్పిస్తామని ఒక ప్రకటన ప్రతిఘటించలేదు. చేయండి. ఇక్కడ స్టూడియోలో ఏంటి రైతుల దమ్ములు? చట్టబద్ధత ఏం కల్పిస్తాం, దమ్ములు మద్దతు ధరలకు మాట్లాడుతున్నారు ఒక మీరు? ప్రకటన చేయండి. మీకు ఏం నిజంగా దమ్ములు? చిత్తశుద్ధి ఉంటే, మీకు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మద్దతు ధరలకు చట్టబద్ధత రైతు కల్పిస్తామనేటువంటి కళ్ళల్లో ప్రకటన చేయండి ఇక్కడ. ఆనందమే వద్దు మీలాంటి వాళ్ళకి. నేనేమంటున్నా అంటే, రైతుకి మీకు న్యాయం చిత్తశుద్ధి ఉంటే, జరగకూడదు. మీకు ఈ చిత్తశుద్ధి దాంట్లో ఉంటే, అన్ని మీకు ఇవాళ కోడిగుడ్డుకి మద్దతు ధరలకు కోడిగుడ్డుకి చట్టబద్ధత కల్పిస్తామనే ఈకలు ప్రకటన పీకుతూ చేయండి అంటున్నా నేను. మీకు ఈ ప్రకటన చేయండి. ఈ స్టూడియోలో కూర్చొని రైతుల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తాం, మా ప్రభుత్వం కల్పిస్తుంది, రైతులు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు అనే ప్రకటన చేయండి. మేము ఇంకే Right. ఉద్యమం కోటేశ్వర గారు? లేకుండా వెళ్ళిపోతారు రైతులు.